హాయ్ అండి. నేను మీ తారక్ గౌడ్, తెలంగాణ విద్యా సమితి. ఆల్మోస్ట్ తెలంగాణలో కౌన్సెలింగ్ ప్రక్రియ, మేనేజ్మెంట్ ప్రక్రియ 30థ్‌తో ముగిసింది. ఆగస్ట్ 30థ్‌తో. 5థ్, 7థ్ వరకు ఉంది. అది కూడా చిన్న చిన్న ఎక్కడో ర్యాండమ్ కొన్ని కాలేజీలో సీట్స్ ఉన్నాయి. టాప్ కాలేజెస్‌లో అయిపోయాయి. మల్లారెడ్డి పుణ్యం కావచ్చు, నెక్స్ట్ వేవ్ వల్ల కావచ్చు, బయట రాష్ట్ర యూనివర్సిటీ వల్ల కొంత ఈ ఇయరు టాప్ 10 కాకుండా రిమైనింగ్ కాలేజ్‌కి బాగా దెబ్బ పడ్డది. అంటే సీట్ అనేది అనుకున్న మొత్తంలో పిల్లలు రాలేదు. ఆ క్రేజ్ లాస్ట్ ఇయర్‌తో పోలిస్తే చాలా గణనీయంగా తగ్గింది. ఎంతో లక్షల రూపాయల డొనేషన్ ఊహించుకొని బొక్కబార్ల పడ్డారు. దానికి కారణం మల్లారెడ్డికి అపరిమితంగా 9,000 సీట్లనేవి రావటం ఒకటి. 2 అనురాగ్ యూనివర్సిటీ, గ్రీన్‌ఫీల్డ్ యూనివర్సిటీ అనుకుంటా 1600, 1400 అడ్మిషన్ కౌన్సెలింగ్‌లో తీసుకుంటూ అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ మేనేజ్మెంట్ కోటాలో కూడా 3,000-4,000 అడ్మిషన్ చేసుకున్నారు. తర్వాత ఎస్ఆర్ యూనివర్సిటీ వరంగల్ వాళ్ళు కూడా అక్కడ చుట్టూ ఉన్న 2, 3 జిల్లాలు క్యాప్చర్ చేశారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ అని చెప్పేసి రీయింబర్స్‌మెంట్ తీసుకోవడం మతలబ్ అనేది ఎవరికీ లేనిది ఆ 2 కాలేజీలకి ఎందుకుందో ఇప్పటికీ అర్థం కావట్లేదు. ప్రభుత్వాలు కూడా అపరిమితంగా ఇష్టానుసారంగా సీట్లు తీసుకోవడాన్ని నియంత్రించాలి. ఎందుకంటే ఉన్నవాడే అన్ని సీట్లు తీసుకుంటే, వేలాది సీట్లు తీసుకుంటే, మిగతా ఉన్న 170 కాలేజీల పరిస్థితి ఏం కావాలి? అంటే ఒక కాలేజీ 9, 10,000 సీట్ల డిమాండ్ మొత్తం క్యాప్చర్ చేసి, చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటే, పిల్లలకు చదువు చెప్దామని కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్ చేసి, ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకొని, క్లాసెస్ రన్ చేసే పరిస్థితులు కాలేజీలు చాలా ఉన్నాయి. రేషియో ఉండాలండి. రేషనైజ్ చేయాలి. ఒక సర్టెన్ అమౌంట్ వరకే ఉండాలి. 300, 350, 600 అని గాని పేరు చెప్పి ఇష్టానుసారంగా వేలాది సీట్లు పెట్టుకొని అది రేపొద్దున కొలాప్స్ అవుతే ఒక్కసారి అందులో పనిచేస్తున్న సిబ్బంది కావచ్చు, విద్యార్థులు కావచ్చు, చాలామంది కెరియర్ చాలా అంటే ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. సరే పాయింట్ ఏంటంటే వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి అంటే మనకు వెబ్‌సైట్‌లు గాని, గేట్ల దగ్గర తర్వాత నోటిఫికేషన్‌లో పేపర్ నోటిఫికేషన్ ఇస్తారు. అసలు అంత సత్యారిచంద్రులు లెక్క మీరు కన్సల్టెంట్ నమ్మొద్దు. మేము మెరిట్ ప్రకారం ఇస్తామని చెప్పేసి ఇట్లా పెద్ద పెద్ద అక్షరాలతో పేపర్‌లో యాడ్స్ ఇచ్చి నిజమే అనుకుంటారు. వాసవిలా అని వీళ్ళు కూడా ఇస్తారనుకుంటారు గానీ ఇదంతా మేడిబండ్ లాంటిదంతా అండి. పైకి అంతా డాప్సారత అంతా దాంట్లో ఉన్నంత కుల రాజకీయం. అంటే మళ్ళీ చెప్తున్నాను. తెలంగాణ ప్రజలు గమనించాలి. విద్యార్థులు గమనించాలి. అందులోకెళ్ళాలంటే మీరు కుల రాజకీయాలు, ఫ్యాన్ వారు, తర్వాత ప్రాంతీయ అభిమానం. ఈ 3 గూడా చాలా విపరీతంగా విషవృక్షంలా ఉంటుంది దాంట్లో. కమ్మ, కమ్మ కులం, చౌదరి కులం అంటే ప్రాణం పెడతారు. మాక్సిమం పనిచేసే ఎంప్లాయీస్ గావచ్చు, స్టూడెంట్స్ గావచ్చు, అడ్మిషన్ ఇచ్చేవాళ్ళు గావచ్చు, రికమెండ్ చేసేవాళ్ళు గూడా ఆ కులానికి సంబంధించిన వాళ్ళు ఉండాలి. చౌదరీస్ అయి ఉంటే వాళ్ళు ప్రాణం పెట్టి చూసుకుంటారు. 2 ఆంధ్ర వాళ్ళయి ఉండాలి. లేదా సెటిలర్స్ ఉండాలి. వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటది. మెరిట్ అనేది నథింగ్ అసలు అక్కడ మెరిట్ అనే ముచ్చటే ఉండదు. మీకు చెప్పేదంతా ఉత్త సోది. ఓకేనా? దాంట్లో ఇంకొకటి మీరు చూసారో లేదో కాలేజ్ గత 3 సంవత్సరాల నుంచి అక్కడ డ్రైన్ లేక క్రీడా ప్రాంగణం మొత్తం జలమయమయ్యి వాసన వస్తా ఉంటది. స్మెల్ అది మామూలుగా మరి ఎట్లా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చేస్తుందో, అందులో అధికారులు ఏం చేస్తున్నారు, ఎట్లాంటి పర్మిషన్ ఇస్తారు, ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోవటం కూడా ఇప్పుడు అర్థం కావట్లేదు. మీరు ఒకసారి ఎళ్లి చూడండి. వాటర్ ఎక్కడ సాగే ఉంటాయి. వాలీబాల్ కోర్ట్, ఫుట్‌బాల్ కోర్ట్ ఆ గ్రౌండ్ మొత్తం వాటరే ఉంటాయి. గత 3 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి. లాస్ట్ ఇయర్ కూడా ఈ వీడియో పెట్టాను మీకు. తర్వాత ఇప్పుడు కొత్తగా యూనివర్సిటీ పోతా అని చెప్పేసి ఒక పక్కన బిల్డింగ్ కట్టారు. కంప్లీట్‌గా చెరువులో కట్టారు. అది చెరువు పెద్ద కుంట అది. ఆ కుంటలో కట్టారు. కంటిన్యూయస్ నీళ్ళు వస్తా ఉంటాయి. దాన్ని ఒక 2 డ్రైన్ పైపులేసేసి చేశారు. ఎప్పటికైనా ప్రమాదం. దాన్ని ఖచ్చితంగా జీహెచ్ఎంసీ వాళ్ళు కావచ్చు, మున్సిపల్ వాళ్ళు కావచ్చు ఖచ్చితంగా దాన్ని పరిశీలించాలి. రేపు పొద్దున్న జరగరాని అనర్థాలు ఏమైనా జరిగితే మాత్రం మీ నిర్లక్ష్యం వెంటాడుతుంది. పిల్లల ప్రాణాల మీదకొచ్చే అవకాశం ఉంది. 2 అది అయిపోయిన తర్వాత ఈ సంవత్సరం అకాడమిక్‌లో మనము వీఎన్ఆర్ యొక్క అడ్మిషన్ ఎలా తీసుకున్నారు? దాంట్లో ఎంతమంది జాయిన్ అయ్యారనే విషయం మాట్లాడితే, అప్లై చేసి 1000కి 1000 వచ్చిన పర్సన్ కూడా సైబర్ సెక్యూరిటీ, డాటా సైన్స్ అని కాల్ చేస్తారు. బీ క్యాడర్ ఒకటి లిస్ట్ పెడతారు. ఎన్ఆర్ఐ ఎప్పుడు లిస్ట్ పెట్టరు. అప్లికేషన్ పెడతారు గానీ, ఎవరికొచ్చిందనేది డైరెక్ట్‌గా ఫోన్ చేస్తారు. వాడికి నాకు 1000 మార్క్స్ వచ్చాయి. నాకు ఎన్ఆర్ఐ సీట్ వస్తుందనుకుంటా. రాదు. ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి నీకు సైబర్ సెక్యూరిటీ అంటాడు. అదేంటి నాకు 1000 సైబర్ సెక్యూరిటా? వద్దులేండి సార్ అంటాడు. అట్లా నువ్వు ఏదైతే ఎక్స్‌ప్రెస్ సీఎస్‌సి, ఏఎంఎల్, డాటా సైన్స్ ఈ 3 సీట్లయితే ఎవరికిచ్చే పొజిషన్ లేదు. అవన్నీ కూడా వాళ్ళ అనుంగ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు లేదా వాళ్ళు రిఫర్ చేసిన వాళ్ళు కావచ్చు, లేదా వాళ్ళు అనుకున్న అమౌంట్ పెట్టే వాళ్ళకి మాత్రమే ఆ 3 ప్రయారిటీస్ ఇస్తారనమాట.
మిగతా కోర్సులు ఏవైతే ఉన్నాయో చాలామంది విద్యార్థి నాయకులు కూడా వాళ్ళు చేస్తున్న అవినీతిని గాని, ఇలాంటి అక్రమ సీట్ల కేటాయింపుని ప్రశ్నిస్తే వాళ్ళందరినీ మామూలుగా భాష ఇది 'శివాజీ' సినిమాలో పిలిచినట్టు ఒక దగ్గర పిలిచి మీరెవరు మాట్లాడొద్దు. మీకు కావాల్సింటే సీట్లే కదా! మీ ఇష్టం మీకు సీట్లు ఇస్తా అని చెప్తే పాపం వాళ్ళ ఆశతోనో లేకుంటే సరే పేరెంట్స్‌కి న్యాయం చేద్దామనో సరే ఇస్తున్నాడు కదా! డొనేషన్ లేకుండా అనుకుంటే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఒక్కొక్కరి దగ్గర ఒక సీట్ తీసుకొని వాళ్ళ దగ్గరికెళ్తే చివరికి ఏం చేశారు లాస్ట్ సెకండ్ వరకు అంటే స్పాట్ అడ్మిషన్ వరకు నాంచి పేరెంట్స్‌ని పిల్లల ఉసురు పోస్తున్నారు పాపం. చివరికి వాళ్ళకి 980, 970 వచ్చినోడికి ఈఏఈలు, మెకానికల్లు, సివిల్లు, ట్రిపుల్ ఈలు ఎన్ఆర్ రేట్లకి అంటగట్టారు. అది ఓన్లీ మరి విద్యార్థి నాయకులకి ఎవరైతే అవినీతి మీద ఆక్రమణ మీద ప్రశ్నిస్తారో వాళ్ళని పావుగా వాడుకొని వాళ్ళ చేత ఈ సీట్లు పనికిమాలిన సీట్లు అంటే ఎటువంటి డిమాండ్ లేనివి అరాకొర అతి గతి లేని సీట్లని వాళ్ళతో అమ్మించే కార్యక్రమం చేసి వాస్తవానికి ఉన్నదానికంటే ఎక్కువ రేటుకి మెకానికల్ సివిల్‌లో ఆల్మోస్ట్ అన్ని కాలేజీలు మిగిలున్నాయి. కాలేజీకి కావాల్సిన దాన్ని 2,00,000, 3,00,000 ఎన్ఆర్ఐ సీట్‌తో పాటు మళ్ళీ చేసిన లీడర్‌లకి గూడా 2-3 లక్షలు అంటగట్టాల్సిన పరిస్థితొచ్చింది. వాళ్ళు కూడా కిక్కురు మణుకుని తీసుకోవడం జరిగింది. అంటే అయితే వాళ్ళేమనుకున్నారు సరే పెద్ద మనుషులు, పెద్ద స్థాయి ఉన్న వ్యక్తులు ఇస్తారనుకున్నారు. పేరెంట్స్‌కి కూడా న్యాయం జరుగుతుంది. సరే ఒక రూపాయి మనం తీసుకున్నా గానీ పిల్లలకి న్యాయం చేద్దాం అనుకున్న పర్స్‌లో వాళ్ళని కూడా వాళ్ళని బకరాలు చేసి వాళ్ళని పావుగా వాడుకొని విద్యార్థుల జీవితాలతో చెడగొట్టడం జరిగింది. ఎటువంటి పరిస్థితిలో కూడా ఇలాంటి అక్రమణల్ని, అన్యాయాల్ని, ప్రాంత విద్వేషాలు, కుల విద్వేషాలు, రాజకీయ విద్వేషాలు ఆడికి పోతే మీకు ఫ్యాన్ బేస్ ఉండాలి. ఏదో ఒకటి తెలుసు కదా! ఆ కమ్యూనిటీ ఏ ఫ్యాన్‌ని ఇష్టపడతారు, ఏ ఫ్యాన్‌ని ఇస్తారో తెలుసు కదా! అలాంటి ఫ్యాన్ బేస్ వార్ ఉంటుంది. అక్కడ పార్టీ తెలుసు మీకది. ఆ పార్టీ తెలుసు. తర్వాత ప్రాంతం తెలుసు. అందులో పనిచేసే నౌకరీ చేసేవాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర వాళ్ళే ఉండాలి. దట్టు వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళే ఉండాలి. ఒక బస్ డ్రైవర్ తప్ప అతను క్యాఫెటేరియాలో కావచ్చు, ప్యాంట్రీస్ కావచ్చు, అందులో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళనే ఎంకరేజ్ చేస్తూ తెలంగాణ సమాజాన్ని కించపరుస్తున్నారు. మీరు ఒక్కసారి అక్కడికెళ్లి చూడండి. అందులో పనిచేసే ఏ ఒక్కరు కూడా తెలంగాణ సమాజంకు తెలంగాణ బిడ్డే ఉండడు. అంత ప్రాంతీయ విద్వేషం ఉంటుంది. అంత కల్మషం, అంత కుట్ర, అంటే మనం తెలంగాణగా మనం కౌన్సెలింగ్ లేకున్నా గానీ, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాళ్ళు ఇంకా వడ్డిచ్చే పరిస్థితిలో ఉంటాం అనేది దౌర్భాగ్యం. తెలంగాణ ప్రజలది, తెలంగాణ సమాజానిది. సరే ఇంకో 2, 3 2 కాలేజీలున్నాయి సేమ్. అది ఖచ్చితంగా వీళ్ళ యొక్క విశృంఖల తత్వాన్నయితే అరికట్టాల్సిన అవసరం ఉంది. నాయకులుగా, రాజకీయవేత్తలుగా, విద్యావేత్తలుగా మనందరం దీన్ని సీరియస్‌గా తీసుకోవాలి. మీరెళ్లి ఒక్కసారి కాలేజీ పరిశీలించండి. దాంట్లో తెలంగాణ అనే చేసే ఒక ఉద్యోగి గూడా కనపడ్డు. అంటే ఏ సెక్షన్‌లో గాని అది చదువు ఒకటే గాదు. చదువు చెప్పే సెక్షనే గాదు. వివిధ విభాగాలున్నాయి దాంట్లో. ఒక ట్రాన్స్‌పోర్ట్‌లో ఒక ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన టెండర్ ఇచ్చారు తప్ప, మిగతా ఎక్కడ వాచ్‌మెన్‌గా ఉండటానికి గూడా మన తెలంగాణ సమాజ వ్యక్తులు పనికిరారు ఆళ్ళకి. అక్కడి నుంచి తెచ్చుకుంటారు. సో, ఇవన్నీ అరికట్టాలి. వాళ్ళ ఆ యొక్క మొన్న జూసాం. ఈ ఐపీఎల్ టికెట్ల లెక్క హెచ్‌సీఏ అమ్ముకున్నట్టుగా సురేష్ బాబు ఎప్పుడైతే వచ్చాడో డాక్టర్ సురేష్ బాబు రామనాయుడు కుమారుడు ఎప్పుడైతే డైరెక్టర్ అయ్యారో, చైర్మన్ అయ్యారో దానికి విచ్చలవిడిగా అమ్ముకున్నారు. ఇంకా వాళ్ళ ఇష్టమే ఇష్టం. అంతకుముందు గతంలో ఎప్పుడు ఈ సాంప్రదాయం లేదు. వీఎన్ఆర్ అంటే ఒక మంచి ఖచ్చితమైన అభిప్రాయం ఉంది. కాస్త 1 ఆర్ 2 కొంచెం డీవియేషన్స్ ఉన్నాయి గానీ మాక్సిమం మెరిట్ విద్యార్థికి అన్యాయం చేయరు. పెద్ద ట్రస్ట్ కాబట్టి వాళ్ళు డబ్బుకు ఆశపడరనే ఒక నమ్మకం ఉండేది. ఆ నమ్మకాన్ని గత సంవత్సరం ఈరైతే బజార్‌కిచ్చారు. మాలేసుకుంటాడు, మంచి చెప్పులేసుకొని తిరుగుతుంటాడు ఆ సురేష్ బాబు గారు. అదే నాకు అర్థం కాలే. మరి ఆయనకి ఆ దేవుడి మీద భక్తి ఉందనుకోవాలా? లేకుంటే నిర్లక్ష్యం అనుకోవాలా? అడిగేవాళ్ళు చెప్పేవాళ్ళు లేదు గానీ, చెప్పులేసుకోమని ఓరియంటేషన్ ప్రోగ్రామ్ చూస్తే చెప్పులు లేకుండా బయటికి లేవు వచ్చే పరిస్థితి లేదు. చెప్పులతో తిరుగుతున్నాడు. ఇంత లాబియింగ్ అంటే సినిమా యొక్క డిస్ట్రిబ్యూషన్ ఫిల్మ్ ఛాంబర్‌లో పనిచేసి ఇలాంటి అవినీతి అక్రమాలు నిగ్గుదేల్చాల్సిన పనుంది. హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, టెక్నికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, దానిలో జరిగిన ఈ ఆక్రమణలు ఏవైతే మెరిట్ విద్యార్థుల గొంతు నులిమి చంపిన ఉదంతాలని మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వీడియోస్ షేర్ చేయండి.